మహిషాసురమర్దిని. మహిషాసురుణ్ణి సంహరించినటువంటి అమ్మవారుగా మహర్నవమి నాడు మనకి జగన్మాత దర్శనమిస్తుంది. ఏ సంప్రదాయం వారైనా, ఏ ఆగమశాస్త్రాన్ని అనుసరించైనా అమ్మవారి దేవాలయాల్లో దసరాలలో నవరాత్రి దీక్షలో 9వ నాడు మాత్రం తప్పనిసరిగా జగన్మాతని మహిషాసురమర్దనిగానే అలంకరణ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ మహిషాసురుణ్ణి సంహరించినటువంటి తల్లి అనే అర్థంలో మహిషాసురుడు అన్నవాడు రంభుడు అనేటటువంటి ఆయన యొక్క కుమారుడు. రంభుడికి మహిషానికి జన్మించినవాడు తల్లి పోలికలతో పుట్టాడు. ఈ మహిషాసురుడు తండ్రి చనిపోతూ చెప్పినటువంటి ఉపదేశాన్ని అనుసరించి బ్రహ్మగారి గురించి తపస్సు చేసి తనకెవరి వల్ల మరణం లేకుండా కోరుకున్నాడు. ఆ కోరుకున్నటువంటి పట్టికలు అందరూ మగవాళ్ళని గురించే అడిగాడు. ఎప్పుడైతే సహజంగా బలం ఉంది, కావలసినంత శక్తి ఉంది, వరాలు కూడా ఉన్నాయి, దేవతల ఎవరి చేత కూడా మరణం లేదు అని, దీంతో ఏ రకంగా విజృంభించి అల్లరి చేయాలో అందరినీ ఆ విధంగా ఆగం చేస్తూ ఉన్నాడు. దేవతలు వీడి బాధలు భరించలేక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారేమో తన చేతుల్లో ఏం లేదన్నాడు. శివుణ్ణి తీసుకుని మొత్తం విష్ణువు దగ్గరికి వెళ్ళారు. విష్ణువు నవ్వాడు. ఎందుకు అంటే బ్రహ్మను చూసి పురుషుల చేతుల్లో ఇతడు ఓడిపోడు మరణించడు అని చెప్పి వరం నువ్వే కదా ఇచ్చావు, మగవాళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తే ఎట్లా ఓడిస్తారు వాడిని, కనుక నువ్వు అతన్ని తప్పనిసరిగా స్త్రీలు వెళ్ళి యుద్ధం చేస్తేనే వాడు చనిపోతాడు. ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలలో ఎవరు వాడిని ఎదుర్కోగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు లేరు. కనుక మీరు మీ శక్తులన్నింటినీ ఏకీకృతం చేసి ఒక హోమం చేసి మీ శక్తులను అందులో హవ్యాలుగా చేసి వేసినట్టయితే ఆ మొత్తం అంతా కలిపి సర్వ దేవతా శక్తుల యొక్క సమాహార రూపంగా ఒక శక్తి వెలువడుతుంది. ఆ శక్తి వెళ్ళి వాడితో యుద్ధం చేస్తుంది అని చెప్పారు. దేవతలు ఆ మాట విని చిద్యాగం చేశారు. ఆ చిద్యాగంలో అందరూ తమ శక్తులన్నింటినీ అందులో ధారపోశారు. అందులో నుండి ఒక వెలుగులమయమైన రూపం ఆవిర్భవించింది. ఆ వెలుగును చూసి దేవి అన్నారు. దేవి అంటే వెలిగేటటువంటిది అని అర్థం. ఆవిడికి తెలుసు ఎందుకు ఆవిర్భవించిందో. దేవతలందరూ రకరకాలైనటువంటి ఆయుధాలు అలంకారాలు ఆవిడికి ఇచ్చేశారు. ఎక్కి తిరగడానికి చక్కని సింహాన్ని హిమవంతుడు ఇచ్చాడు. వరుణుడు మంచి మాలలును ఆ పైన చక్కనైనటువంటి హారాలు మాల ఇవన్నీ ఇచ్చాడు. ఇలా అందరూ, శివుడు తన త్రిశూలంలోంచి తీసి ఒక త్రిశూలం ఇచ్చాడు. విష్ణువు తన సుదర్శనంలోంచి తీసి ఇంకొక సుదర్శనం ఇచ్చాడు. ఇట్లా దేవతలందరూ తమ తమ శక్తుల్ని ఆయుధాలని ఆవిడకిస్తే అవన్నీ తీసుకుని సంతోషించి కీర్తిస్తూ ఉంటే గట్టిగా నవ్విందిట ఆనందంతో. ఆ నవ్వు విన్న మహిషుడికి కంగారు పుట్టి విషయం ఏమిటో కనుక్కోమన్నాడు. కనుక్కోవడానికి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారు, ఎంత అందగత్తో తెలుసా, ఆవిడ్ని వివాహం చేసుకో అన్నారు. సరే వార్త పంపించాడు. ఆవిడేం మాట్లాడుతుంది, కుదరదు. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 8 రోజుల పాటు తన సైన్యాన్ని ఒక్కొక్కళ్ళని పంపిస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు చనిపోతూ ఉంటే చిట్ట రోజున అతడే యుద్ధానికి వచ్చాక కూడా చూసి నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. పెళ్లి చేసుకోవడం ఏమిట్రా, నీ పెళ్లి చేయడానికి వచ్చానంది ఆవిడ. సరే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వీడికి పౌరుషం వచ్చింది. వీడు అసలైనటువంటి రూపం దున్నపోతు రూపం. ఆ దున్నపోతు రూపంతో వెళ్ళినప్పుడు ఈవిడ తానికి తగినటువంటి సింహరూపాన్ని ధరించింది. వీడు దాన్ని మించి శరభంగా ధరించాడు. ఇట్లా ఒకళ్ళని మించి ఒకళ్ళు రూపాలు ధరించుకుంటూ అన్నిటినీ మించిన అసలు రూపమే సరైంది అనుకుని వాడు ఆ దున్నపోతు రూపంలోకే మారిపోగానే అమ్మవారు తన త్రిశూలంతో వాడిని సంహరించింది. ఇది మహిషాసురమర్దిని.